ఒకరోజు ఒక ఏనుగు నదిలో హాయిగా స్నానం చేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తుండగా దానికి ఎదురుగా ఒక పంది తన ఒంటి నిండా బురదతో డర్టీగా దానికి ఎదురొస్తూ కనబడుతుంది. ఇది గమనించిన ఏనుగు ఆ పందికి దారిస్తూ రోడ్డుకు ఒక వైపుగా జరిగి నించుంటుంది. పంది హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగానే పంది తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి హాహాహాహా చూసారా, ఏనుగంతటి వాడే నన్ను చూసి భయపడ్డాడు అని నవ్వుతూ అహంకారంతో చెప్తుంది. ఇది విన్న ఏనుగులు ఈ ఏనుగు దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు నిజంగానే పందికి భయపడ్డావా అని అడుగుతారు. అప్పుడు ఏనుగు ఒక చిన్న చిరునవ్వుతో, నేను పందికి భయపడతానా? నేననుకుంటే పందిని నా కాలు కింద నలిపేయచ్చు, కానీ అలా నలపడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పందికున్న బురద నా కాలు కంటుకుంటుందని. అందుకే నేను పక్కకు జరిగి దానికి దారిచ్చాను అని చెప్తాడు. లైఫ్ లో కూడా అంతే, ఒక్కొక్కసారి నెగటివిటీ మనల్ని వెతుక్కుంటూ మన వైపుగా వస్తుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎంకరేజ్ చేయకుండా పక్కకి తోసేసి మన దారిన మనం వెళ్తూ ఉంటే అన్నీ ఆనందాలే. బురదని అంటించుకోకుండా తోసేయగలిగేవాడే తెలివైన వాడు. లైఫ్ లో ఎప్పుడూ నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ వెపన్ ఇగ్నోరింగ్. కొన్ని పిచ్చి పిచ్చివి కొంతమంది మనల్ని సతాయించడానికి వచ్చే వాళ్ళని ఎంత ఇగ్నోర్ చేస్తే మనం అంత హ్యాపీగా ఉంటాం కదా. మీకు నచ్చిందా? జాగ్రత్త.